జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడం కోసం పెట్టినటువంటి 2.5 లక్షల మంది వాలంటీర్ల ద్వారా 33,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారు. అక్రమ రవాణా అంటే ఉమెన్ ట్రాఫికింగ్. అంటే వాళ్ళను బయట ప్రాంతాలకు తీసుకెళ్ళి వాళ్ళను చెరబట్టొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు అనమాట. అటువంటి హార్స్ కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే కేవలం పొలిటీషియన్ మాత్రమే కాదు, ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఈ విమర్శ చేసేటప్పటికీ ఆయనేమి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదు. అంటే పవన్ కళ్యాణ్ ఇటువంటి ఆరోపణలు చేశారంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో జరిగి ఉన్నది అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మి ఉండవచ్చు. 33,000 మంది ఆడవాళ్ళను అక్రమ రవాణాకు చేసినటువంటి దుర్మార్గ వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిజంగా ఏపీ ప్రజలు తీర్పు కూడా ఇచ్చి ఉండవచ్చు. అందుకే 164 సీట్లు కూటమికి వస్తే కేవలం 11 సీట్లతోటే వైఎస్ఆర్సీపీ దారుణ ఓటమి చవిచూసి ఉండవచ్చు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో 33,000 మంది ఆడవాళ్లను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వాళ్లను అర్జెంటుగా అంటే ప్రభుత్వ పథకాలు ఇవ్వచ్చు, 4 రోజులు ఆలస్యం చేయొచ్చు, లేదంటే మేము అనుకున్నాం ఇద్దామని ఇవ్వలేకపోయామని చెప్పొచ్చు. కానీ ఆడవాళ్ళు అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నారో, పరాయి వ్యక్తులు పరాయి దేశాలలో పరాయి మనుషుల మధ్యన ఎన్ని బలాత్కారాలను ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళను ఇంకా ఎందుకు అర్జెంటుగా తీసుకురావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే 4వ తారీఖు జూన్ 4న రిజల్ట్ వచ్చింది. ఇవాళ మనం అంటే ఇప్పుడు 21వ తారీఖు నాడు మాట్లాడుకుంటా ఉన్నాము. కనీసం అంటే ఈ ప్రభుత్వం 12వ తారీఖునే ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. అంటే ఇంకా 12 రోజుల పైన గ్యాప్ వచ్చినా కూడా ఇప్పటికి కూడా 33,000 మంది ఆడవాళ్ళు అక్రమ రవాణాకు గురైన వాళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు, అక్రమ రవాణాకు కారణమైనటువంటి వాలంటీర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళను ఎందుకు కేసులు పెట్టి శిక్షించట్లేదు అంటే అది కూడా రాజకీయ నాయకులు చేసేటటువంటి గాలి విమర్శేనా? గాలి విమర్శ కాకపోతే తక్షణం యాక్షన్ ప్లాన్ కావాలి. ఎందుకంటే భారతదేశంలో కేరళ స్టోరీ అనేటటువంటి సినిమా నడిచిన తర్వాత అంటే బీజేపీ వాళ్లకు ఉపయోగపడిద్ది అన్న కోణంలో కేరళ స్టోరీ అనేటటువంటి సినిమాని ప్రమోట్ చేశారు. దీంట్లో అక్కడ అధికారంలో ఉన్నటువంటి విజయన్ ప్రభుత్వం సిపిఎం ప్రభుత్వాన్ని దారుణంగా ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని కూడా దెబ్బతీసేలాగా ప్రమోట్ చేసిన క్రమంలో ప్రజలంతా కూడా అంటే నిజమో లేకపోతే ఇంకొకటో తెలియని ప్రజలు నిజంగానే అక్కడ ప్రభుత్వం తప్పు చేసింది, అందుకనే ప్రజలు నిజంగానే లక్షల మందో లేదంటే వేల మందో ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలోకి వెళ్ళిపోయారేమో అని చెప్పేసి నమ్ముతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఇటువంటి ఆరోపణలు చేశారన్న విషయం మీరు గుర్తించాలి. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏపీ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేలాగా కూడా ఆ రోజు ఈ విమర్శ చాలామందికి అనిపించింది. సరే, ఆ రోజు ఆయన అధికారంలో లేరు అన్నారు, వదిలేశారు. కానీ ఈరోజు 33,000 మంది ఆడవాళ్లను రప్పించాల్సిన అవసరం ఉంది. అందుకు కారణమైన వాలంటీర్లను అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా నిలదీయాల్సిన అవసరం తక్షణం ఉంది. ఆ ఆడవాళ్ళు ఎటువంటి సమస్యలను ఇబ్బందులను లేకపోతే ఇంకోటి ఎదుర్కోకుండా వాళ్ళను అర్జెంటుగా రిలీఫ్ చేయటం కోసం అంటే ఆయన హోమ్ మినిస్టర్ వచ్చిందని చెప్పేసి ఆశించారు. ఆయనకు హోమ్ మినిస్టర్ రాకపోయినా సరే వంగలపూడి అనిత అనేటటువంటి ఒక ధీర మహిళకు ఆ పదవి ఇచ్చారు కాబట్టి ఆవిడ గారి ద్వారానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అర్జెంటుగా మహిళల అక్రమ రవాణాని అరికట్టాలి. అలాగే అక్రమ రవాణా అయిపోయిన వాళ్ళని వెనక్కి రప్పించాలి. ఇన్ ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.